నీవు రక్షణ పొందావా లేదా? ఫస్ట్ది. మన రక్షణ పొందకుండా ప్రపంచాన్ని అంతటిని ఎలా రక్షించేస్తామండి? మనమే విడుదల పొందకుండా ఇతరుల కట్లను ఎలా విడిపించగలం? ఫ్లైట్లో ఎక్కినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వకముందు. అప్పుడు ఎయిర్ హోస్టెస్ చెప్పే ఒక మాట ఏంటంటే, ఒకవేళ సడన్గా ఫ్లైట్లో క్యాబిన్ ప్రెషర్ ఎక్కువైపోతే ఆ పైన నుండి ఆక్సిజన్ మాస్కులు కింద పడతాయి, ముందు మీరు పెట్టుకొని ఆ తర్వాత మీ పక్కన ఉన్న వారికి సహాయం చేయండి అని. కొంతమంది ఉంటారులేండి, అందరికీ సహాయం చేసేయాలనుకుంటారు. వీళ్ళు పెట్టుకోకుండా పక్కన వాళ్ళకి పెడుతున్న క్రమంలో వీరు ప్రాణం పోయిందనుకోండి, ఇంకేదైనా ఉపయోగమా? ముందు నువ్వు పెట్టుకో, ఆ తర్వాత పక్కనున్న వాళ్ళకి సహాయం చేసావు. మై క్వశ్చన్ టుడే ఇస్, నేను దప్పికొనుచున్నాను అని యేసు ప్రభు చెప్పాడు. నీ ఆత్మరక్షణ కొరకు మొదట నువ్వు ఆలోచించుకో. ఆర్ యూ సేఫ్డ్? నీవు రక్షణ పొందావా? నీవు రక్షణ పొందితే దేవునికి స్తోత్రం. ఒకవేళ నీవు రక్షణ పొందకపోతే ప్లీజ్ డోంట్ పోస్ట్ పోన్ దట్ డెసిషన్. ఇంకా తర్వాత చూసుకుందాంలే, వచ్చే గుడ్ ఫ్రైడేకి చూసుకుందాం, వచ్చే సంవత్సరం చూసుకుందాం అని ఆలోచిస్తూ కూర్చుంటే అసలు వచ్చే సంవత్సరం వరకు ఎవరు ఉంటారో ఎవరు ఉండరో మనకి తెలీదు. మన జీవము ఏ పాటిది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే అల్పమైన స్వల్పమైన జీవితము మన జీవితం. రెండవదిగా, నీవు రక్షణ పొందితే రక్షణ పొందని వారి కొరకు ఒక భారాన్ని కలిగి